ఇతను అందరూ ద సైలెంట్ మ్యాన్ అని అంటూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లోకి వెళ్ళి సైలెంట్గా మధ్యలో నిల్చుకుంటాడు. అతని వల్ల చాలా ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతుంది. సో రోడ్ బ్లాక్ చేస్తున్నాడనేసి పోలీసులు కూడా ఇతను చాలాసార్లు అరెస్ట్ చేశారు. బట్ ఇతను ఇలా చేయడానికి వెనుకున్న మోటివేషన్ ఏంటో ఇప్పటికి కూడా తెలియదు. పాస్ట్ 10 years నుండి ఇలానే చేస్తున్నాడు. ఇతని పేరు డేవిడ్ హ్యాంప్టన్. 2014లో ఫస్ట్ టైం యూకేలో ఉన్న బిజీ రోడ్ పైకి వెళ్ళి ఇలా నిల్చున్నాడు. సో డేవిడ్ ని చూసిన ఆఫీసర్స్ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశారు. బట్ అతను ఏమీ మాట్లాడకపోవడంతో అరెస్ట్ చేశారు. ఈవెన్ కోర్టులో కూడా అతని లాయర్స్ అండ్ జడ్జి తో కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. అండ్ డేవిడ్ బ్రదర్ చెప్పింది ఏంటంటే వీడు మాట్లాడగలడు, కానీ ఇప్పుడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. సో దీంతో అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. అండ్ ఇతను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి రిలీజ్ చేశారు. బట్ వెంటనే ఎగ్జాక్ట్ లొకేషన్ కి మళ్ళీ వెళ్ళి సైలెంట్ గా నిలబడుకున్నాడు. ఇలా 7 years గా లెక్కలేనన్ని సార్లు క్రైమ్ చేశాడు. 9 times జైలుకి వెళ్ళొచ్చాడు. ఇతను ఇలా ఎందుకు చేస్తున్నారో డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు. కానీ జైల్లో ఉన్నప్పుడు మాత్రం అతనికి ఫుడ్ అండ్ వాటర్ ఇచ్చినప్పుడు జస్ట్ సింపుల్ గా థ్యాంక్స్ అని మాత్రం చెప్పేవాడు. ఇతన్ని రిలీజ్ చేస్తే మళ్ళీ వెళ్ళి రోడ్ బ్లాక్ చేస్తారనేసి 2021లో 4 years జైలు శిక్ష వేశారు. కానీ ఇతని యాక్షన్స్ కి ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు.